ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు నార్సింగి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గత నెల 24 నుంచి హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హర్ష సాయికి సంబంధించి ప్రతి అంశాన్ని పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. హర్ష సాయి ఇటీవలి కాలంలో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారు, కేసు నమోదు తర్వాత హర్ష సాయి ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని సంప్రదించారన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయనపై 328, 376 2N 354 B-C సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇంతకు హర్ష సాయి ఎక్కడా? ఆయన లొంగిపోతాడా? ఇంకా దేశంలోనే ఉన్నాడా లేక విదేశాలకు పారిపోయాడా? ఆయన ఎక్కడున్నారు? ఈ కేసులో పురోగతి ఏంటి అన్న అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే హర్ష సాయి స్పందన ఏంటి? తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు? హర్ష సాయికి వత్తాసు పలికిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు గాయమైనట్లు అనే చర్చ జరుగుతోంది. ఇక విదేశాలకు పారిపోయినా సరే హర్ష సాయి అరెస్టు తప్పదన్నారు బాధితురాలి న్యాయవాది నాగూర్ బాబు. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.